నమస్కారం. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో ప్రతి ఒక్క సీనియర్ పిరమిడ్ మాస్టర్ వాళ్ళ యొక్క అనుభవాలు మనం తీసుకుంటూ ఉంటాం. వాళ్ళ యొక్క స్పిరిచువల్ జర్నీ ఏంటి అన్నది తెలుసుకుంటూ ఉంటాం. అంటే వాళ్ళ ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పుడు వచ్చారు, ఈ ఆధ్యాత్మిక మార్గంలో వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి పెనుమార్పులు సంభవించాయి, దీని మూలంగా వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఇవన్నీ అంశాలు వాళ్ళతో అడిగి తెలుసుకుంటాం. సో ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శాంతిలత గారు. సో ఆవిడ ఒక స్పిరిచువల్ జర్నీ గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే, వెల్కమ్ టు ది షో. నా పేరు సాగిర శాంతిలత అండి. నేను ఇక్కడ హైదరాబాద్ సైనిక్పూర్లో ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పిఎస్ఎస్ఎంలో ఎప్పుడు రావడం జరిగింది? 2012లో వచ్చానండి. 2012లో వచ్చారు. ఓకే. సో ఫస్ట్ రాగానే మీకు ఏమనిపించింది? అంటే 2012లో వచ్చారు కదా, సో వచ్చిన తర్వాత మీ జీవితం ఎలా ఉంది, రాకముందు మీ జీవితం ఎలా ఉండేది, కొంచెం వివరించి చెప్తారా? చాలా అద్భుతమైన మార్పులు వచ్చాయండి నాకు ఇంట్లోకి వచ్చిన తర్వాత. అంతకుముందు చాలా సాధారణమైన జీవితం ఉండేది. దీంట్లోకి వచ్చిన తర్వాత నన్ను నేను తెలుసుకోవడం జరిగింది. ఆ తెలుసుకున్న దాన్ని అందరికీ తెలియజేయాలి, చెప్పాలి క్లాసు అని ఒక తపన వచ్చింది నాకు. 2012లో పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో వచ్చిన తర్వాత ఫస్ట్ గురువు మీకు ఎవరు తారసపడ్డారు? ఫస్ట్ అంటే నాకు నిర్మలా మేడం అని మా ఇంటి దగ్గర ఒక సెంటర్ పెట్టారండి. ఆవిడ వచ్చి పిలిచారనమాట. ఆవిడ వచ్చి పిలిస్తే నాకు ఎట్లా అనిపించింది అంటే, నేను అది గుర్తు చేసుకున్నా. అంతకు ముందు రోజే అనుకున్నాను, పత్రిజీ నేను ధ్యానం సరిగ్గా చేయట్లేదు, నేను బాగా ధ్యానం చేసి ఇలా మీరే చూడాలి అని చాలా స్ట్రాంగ్గా అనుకున్నా. ధ్యానంలో కూర్చొని నిద్రపోతున్నాను, ఇది కాదు నేను సరిగ్గా ధ్యానం చేయగలగాలి అని బాగా రిక్వెస్ట్గా అనుకున్నాను అనమాట. ఆ టైంలోనే ఆవిడ రావడం జరిగింది. కరెక్ట్గా అదే మర్నాడు పొద్దున్నే వచ్చారు. మేము క్లాసులు పెడుతున్నామని, అది చాలా పత్రిజే మా ఇంటికి వచ్చారు అని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చేసింది, ఆయనే పంపించేశారు అని. ఓకే. అంటే 2012లో మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు, అంటే పిఎస్ఎస్ఎంకి ఎలా కనెక్ట్ అయ్యారు అని అంట? అంతకుముందు గంగలక్ష్మి మేడం అని క్లాసులు పెట్టేవారండి. నేను అంతకుముందు అసలు ఫస్ట్ మెడిటేషన్ అనేది నాకు 1998లోనే స్టార్ట్ అయ్యిందండి. నేను సిద్ధ సమాధి యోగాలో మెడిటేషన్ చేసేదాన్ని. అది చేస్తూ ఒక 10 సంవత్సరాలు రోజు 15 నిమిషాలు మాత్రమే చేసేదాన్ని. అయినా కానీ ధ్యానం ఎంత గొప్పదో అని తెలుసుకోగలిగానండి. దానివల్ల జీవితంలో చాలా మార్పులు వస్తాయని తెలుసుకోగలిగాను. కానీ నేను అది చేయకుండా డిస్కనెక్ట్ అయ్యాను. డిస్కనెక్ట్ అయినప్పుడు ఇది చాలా బాగుంటుందని కొంచెం న్యూస్ పేపర్లోనూ అలా చూడడం జరిగింది. ఇది ఏదో పత్రిజీ అంట, ఇందులోకి వెళ్ళాలి అని నాకు ఒక అట్రాక్షన్ ఉండేది అనమాట. అట్లాంటి టైంలో ఆ గంగలక్ష్మి మేడం క్లాసులు పెడితే ఒక వారం వెళ్ళేసేసి మానేసాను, తర్వాత చేసేదాన్ని కాదు. ఇలా కాదు నేను బాగా చేయాలి పత్రిజీ అని నాకు లోపల నుంచి తపన ఉండేది అనమాట. ఆ తపనతోటి ఉండగా ఇట్లా స్ట్రాంగ్గా ఏ రోజైతే అనుకున్నానో ఆ నెక్స్ట్ డే మార్నింగే వచ్చి పిలిచారు. అందుకని నాకు చాలా బిలీఫ్, నేను ఇలా పత్రిజీని అనుకున్నాను, మార్నింగ్ పత్రిజీ రూపంలోనే ఇవిడ వచ్చి పిలిచేశారు అని ఒక సంతోషం బాగా కలిగింది. అప్పటి నుంచి నేను వాళ్ళ ఇంటికి సెంటర్కి వెళ్తూ ఆ మూమెంట్లో పార్టిసిపేట్ చేస్తూ కడతాలో వెళ్ళొస్తూ ఉండగలిగాను. పిఎస్ఎస్ఎం మూమెంట్లో వచ్చిన తర్వాత మీరు ఎటువంటి యాక్టివిటీస్ మీరు పాల్పంచుకున్నారు? అంటే ధ్యాన ప్రచారం కానీ, లేకపోతే శాకాహార ర్యాలీలు కానీ, మీకు ఎలాంటి పని ఇష్టం ఉండేది, మీరు ఏం పనులు చేశారు పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో? శాకాహార ర్యాలీలు అలాంటివి ఎక్కువ వెళ్ళలేదండి. మాకు ఇంట్లో అంత కోఆపరేషన్ లేదనమాట. దూరం వెళ్ళడానికి ఒప్పుకునేవారు కాదు కాబట్టి ఎక్కువ దూరం వెళ్ళకుండా ఇది కాపాడుకుంటే చాలు ఇలా అనుకున్నట్టుగా కాలనీలోనే ఆ ఒక్క సెంటర్కే వెళ్తూ ఆవిడకి క్లాసుల్లో సహాయం చేస్తూ, నువ్వు నాకు గుడి భోజనంలో ఉన్నావు, నువ్వు లేకపోతే అసలు ఎంతో వెల్త్గా ఉండదని ఆవిడ చెప్పేవారు అనమాట. సో మీరు మీ ఫ్యామిలీలో మొట్టమొదటిగా మీరే ధ్యానంలోకి వచ్చారు. దాని తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు సహకరించేవారా, లేకపోతే వాళ్ళు కూడా ధ్యానంలో వచ్చారా? మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? సహకరించలేదండి. నువ్వు ఎందుకు ఇలాగ ఇంట్లో పట్టించుకోకుండా ఇలా వెళ్తే నేను ఇలాగే ఒప్పేసుకుంటే వెళ్ళిపోతానేమో అని ఆయనకు చాలా భయం ఉంది. అందుకని ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలనుకుని ఒప్పుకునేవారు కాదనమాట. వెళ్ళకంటుంటే నేను పట్టించుకునేదాన్ని కాదు, వెళ్ళాల్సిందే, ఇలా పట్టించుకుంటే ఆగిపోతామని నాకు తెలిసిపోయింది. అందుకని నేను వద్దన్నా కానీ ఆయన ఏమన్నా అన్నా కూడా పట్టించుకునేదాన్ని కాదు. పట్టించుకోను కదా అని ఆయన ఇంక అనడం మానేశారు. ఇది పట్టించుకోసి నేను ఏం తిప్పినా దులిపేసుకుంటుంది, వేస్ట్, వీళ్ళకి చెప్పడం వేస్ట్ ఒకటి అనే ఒక ఫీలింగ్ వచ్చి వదిలేశారు. కొంచెం దూరాలు కూడా వెళ్ళడం మొదలుపెట్టి అట్లా ధ్యాన మహాచక్రంకి వెళ్ళేదాన్ని, రాజమండ్రి పేరవరము, ఇలా అన్ని క్లాసులకి వెళ్ళాము. లాస్ట్ ఇయర్ హిమాలయాస్ కూడా వెళ్ళొచ్చానండి ఆఖరికి. మరి హిమాలయాస్ వెళ్ళారు కదా, అక్కడ జరిగిన అనుభవాలు ఏంటో చెప్పండి మేడం మాతో. సురేష్ సార్ అని ఆయన ద్వారా హిమాలయాస్కి వెళ్ళానండి. చాలా మంచి అనుభవం అసలు. నాకు 59 years అండి వెళ్ళినప్పుడు. ఇప్పుడు 60. నేను
1.5 year బ్యాక్ వెళ్ళాను. ఓకే. అంత మహావతార్ బాబాజీ కేవ్ కూడా అంత బాగా ఎక్కేసి వెళ్ళగలిగానంటే నిజంగా ఇది ధ్యానం యొక్క మిరాకిలేనండి అది. అచ్చా. అక్కడ ఎలాగ మహావతార్ బాబాజీ కేవ్లో కూర్చొని మెడిటేషన్ చేశారా? చేశానండి. అచ్చా, ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ అది? అంతగా పెద్దగా అనుభవాలు ఏం రాలేదు, కానీ అదొక మంచి ఎక్స్పీరియన్స్ అండి. అవన్నీ తిరగడము, అక్కడ ధ్యానం చేయడము నా జీవితంలో అదొక మర్చిపోలేని అనుభవంగా మాత్రం ఉంది. ఓకే, నైస్. అంటే అక్కడ హిమాలయాస్లో ఇంకా మీకు నచ్చిన అంశం ఏంటి? హిమాలయాస్ ఆ ఒక ట్రెక్కింగ్ ట్రిప్లో గురువులతో ఒక మంచి సత్సంగంగా అలా వెళ్ళి రావడము, మంచి ధ్యానులతో కలిసి వెళ్ళడము, నైనిటాల్లో అమ్మవారి గుడిలోకి వచ్చిన ధ్యానం చేయడము, అది ఇంకా నీమ్ కరోలి బాబా ఆశ్రమంకి వెళ్ళడము, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపించింది అండి. ఇలాంటి ప్లేసులకు నా జీవితంలో అసలు రాగలను అనుకోలేదు. అలాంటివి వెళ్ళి ఓహో హిమాలయాల్లో ఉంటే ఇలా ఉంటాయి అని ఒక మంచి అనుభవం వచ్చిందండి. ఇప్పుడు మీరు ధ్యానం చేస్తూ ఉంటారు కదా, మీరు ఎంతసేపు ధ్యానం చేస్తారు? మీకు ధ్యానంలో ఎటువంటి అనుభవాలు వస్తాయి? 1 hour 10 minutes అలా చేస్తుంటానండి. మరి కంటిన్యూగా ఎక్కువసేపు చేయను, కానీ ఆ మైండ్ ఆలోచన లేకుండా తగ్గుతుంది అనమాట 1 hour చేసేటప్పటికి. ఫస్టే ఆలోచన లేకుండా ఉండదు, ఉంటాయి, కానీ నాకు ఆలోచనలు వస్తున్నాయన్న విషయం నేను గమనించుకోగలుగుతున్నా. ఒకప్పుడు అది కూడా తెలిసేది కాదు. ఆలోచనలు వస్తున్నాయి, వీటిని మనం ఆపేయాలి అని తెలిసింది, కానీ నేను అనుకున్న పనులన్నీ అవుతున్నాయండి. ఓకే, వెరీ గుడ్. ఏది అనుకున్నా ముందు ఒక ఇంట్యూషన్ లాగా ఇది చేస్తే బాగుండు అని అనిపిస్తుంది. కొద్ది రోజుల్లో నా కళ్ళ ముందు ఆ విషయం ప్రత్యక్షం అవుతుందండి. అదే అయిపోతుంది, మిరాకిల్ లాగా అనిపిస్తుంది అనమాట. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఊరికే హెల్త్ చెకప్ చేసుకుందాం, నాకు 50 years మెనోపాజ్ టైము, 54 years ఇలా వచ్చినాయి కదా, ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అని ఒకసారి గైనిక్ కన్సల్టేషన్ ఫ్రీ అని పెట్టారు. ఓహో నేనేం డబ్బులు ఇచ్చేది లేదు కదా అని సరదాగా వెళ్తే మీరు ఇంత మెనోపాజ్ టైంలో కూడా ఇంత బాగా ఎలా ఉండగలిగారు, మీకు హెల్త్ ప్రాబ్లం లేకుండా వెయిట్ పెరగకుండా ఎలా ఉండగలిగారు అని ఆమె నన్ను వచ్చి అడిగింది. నాకు చాలా ఆనందం అనిపించిందండి. మరి ఆవిడకి చెప్పారా నేను ఇలా ధ్యానం చేస్తాను, ప్రతిరోజు చేస్తాను? రైట్. ధ్యానం చేయడం వల్ల నాకు ఎలా తెలిసిందంటే, ధ్యానం చేస్తే మనకి ఏం ఆహారం తినాలో తెలుస్తుంది, ధ్యానం చేస్తేనే అసలు మనం ఎలా ఉండాలో ఏం పనులు చేయాలో తెలుస్తుంది, ప్రతిదీ ధ్యానం ద్వారానే తెలుస్తుంది అని నాకు తెలిసిందండి. మనం ఎలా ఉండాలి, మనం అన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం, బాడీ కంట్రోల్ చేసుకుంటాము. ధ్యానం చేయక ముందేమో మన ఎదుటోళ్ళని నియంత్రించాలని చూస్తాము, ధ్యానం చేస్తే మనల్ని మనం నియంత్రించుకోవాలని చూస్తామని ఎక్కడో చదివానండి. ఆ విషయం మాత్రం నేను అనుభవపూర్వకంగా బాగా తెలుసుకున్నాను. వెరీ గుడ్. అంటే మరి మీరు ధ్యానం చేశారు కదా, ఒక ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నారు. సో మిగతా వాళ్ళకి మీరు ఏం చెప్తారు ధ్యానం గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ధ్యానం చేయటం అంటే మనల్ని మనం తెలుసుకుంటామండి. మనం తెలుసుకుని మన బాడీ కాన్షియస్లోనే ఉంటాం కదా ఎప్పుడు. ఆరోగ్యం బాగుంటుంది, ఇది మనసు క్లియర్గా ఉంటుంది, మన మైండ్ మీద అదుపు సాధిస్తాము. స్టార్టింగ్ నుంచే శాకాహారులా లేకపోతే మాంసాహారం నుంచి శాకాహారిలోకి వచ్చారు? సో మాంసాహారం తింటున్నప్పుడు మీకు ఎలా కలిగింది? అంటే శాకాహారుల కింద అవ్వాలని మీకు ఎలా తెలిసింది? అంటే ఫస్ట్ ఎప్పుడో 20 years బ్యాకే నేను మాంసాహారం వదిలేశానండి. అంటే వదిలేయడానికి బలమైన కారణం ఏంటి? సిద్ధ సమాధి యోగా నేర్చుకున్నప్పుడే వదిలేశాను. మధ్యలో మళ్ళీ నేను అది ఒక 10 years చేసిన తర్వాత నాకు గ్యాప్ వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం తినాలని అనిపించింది. ఓహో ఇట్లాగా ఉంటుంది కాను అనుకుని కొంచెం తినడం స్టార్ట్ చేశా. 1-2 పీస్ అన్నట్టు, ఒక్క పీస్ తింటే ఎలా ఉంటుంది అన్నట్టు అదొక ఫీలింగ్ వచ్చింది. అది ఓహో ఇలా ఉంటుంది కోను, మళ్ళీ ఇలా మారిపోతుంటాం మనం అని తెలుసుకున్నాను నేను. తర్వాత మళ్ళీ ఇందులోకి వచ్చాను కదండి, అంతే ఇంక అసలు మొత్తం పోయిందనమాట. అది ఒకప్పుడు నేను తిన్నానా అని తలుచుకుంటేనే ఏంటో ఫీలింగ్ ఉంటుందండి. ఒకప్పుడు నేను నా చిన్నప్పుడు చేపలను కట్ చేశానా, అమ్మ కోడిని కట్ చేశానా అని తలుచుకుంటే అసలు నిజంగా చేశానా నా చిన్నప్పుడు అని అనిపిస్తుందండి. ఇప్పుడు అంటే ఎవరికైనా ఎలా చెప్తానంటేనండి దీని గురించి నేను, మరి దేవుడు అంటే మనకి ఇష్టం అని చెప్తాం కదా, దేవుడిని మనం దండం పెట్టుకుని పూజ చేయాలి అనుకుంటాం. దేవుడిని అలా చేయడం కాదు, దేవుడికి ఇష్టమైన దేవుడు చెప్పింది చేయాలి కదా. దేవుడు మనల్ని పుట్టించినప్పుడు మన లోపల పేగులు అవి ఎలా సృష్టించాడు, పళ్ళు అవి ఎలా సృష్టించాడు, మనల్ని ఒక శాకాహారిగా సృష్టించాడు, కోతి ఏనుగు వీటిలాగా. మరి అలాంటప్పుడు మనం దేవుడు చెప్పింది చేయకుండా ఆపోజిట్గా చేసి నాకు దేవుడు అంటే ఎంత ఇష్టమో అని దేవుడికి పూజలు చేస్తే ఏంటి లాభం అని చెప్తాను. ఆ పాయింట్ నాకు
లోపల నుంచి ఎప్పుడు వస్తూ ఉంటుంది. ఓకే. ఇలా చేస్తుంది తప్పు కదా. మరి దేవుడు అంటే ఇష్టం అంటే నువ్వు దేవుడికి చెప్పినట్టు చేయి, దేవుడికి ఇష్టమైన పనులు చేయాలి. దేవుడికి ఆపోజిట్గా చేసి నేను దేవుడికి పూజలు చేసేసాను నాకు చాలా ఇష్టం అంటే అది తప్పు కదా అని అనిపిస్తుంది. సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటాం. సో సజ్జన సాంగత్యం అసలు ఎందుకు చేయాలంటారు? సజ్జన సాంగత్యం మీకు చేస్తుంటే మీకు కలిగే అనుభవాలు ఏంటి? అంటే వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళని చూసి మనం కూడా ఫాలో అవుతాం కదండి. అదే మనిషికి మనసు కోతికంతులేస్తూ ఉంటుంది, అట్రాక్షన్ ఉంటుంది కదా. మామూలుగా ఉన్న పర్సన్స్ తోటి మనం ఉన్నాం అనుకోండి, భౌతికంగా ఎక్కువ ఆలోచించే వాళ్ళతోటి, స్వార్థంగా ఉండే వాళ్ళతోటి, వాళ్ళు ఏదో బట్టలు కొనుక్కోవడానికి నగలు కొనుక్కోవడానికి షాపుల చుట్టూ తిరుగుతుంటే మాకు తిరగాలనిపిస్తుంది. అట్లా జనరల్ లేడీస్కి అట్లా వాళ్ళు ఏదో పక్కింటి వాళ్ళ గురించి వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకుంటూ టైం పాస్ చేస్తుంటే మనం కూడా అట్లా పడిపోతాము. ఆ ధ్యానం చేసిందంతా కూడా వేస్ట్ అవుతుంది. అదే సజ్జన సాంగత్యంలో ఉన్నప్పుడు మరి మంచి మంచి విషయాలు, ఈ పుస్తకంలో ఇది ఉంది, ఇది చదవండి మీరు ఇంకా ఎదుగుతారు, పలానా క్లాసులు జరుగుతున్నాయి, ఇలాంటి విషయాలు చెప్పడం వల్ల నేను అక్కడికి వెళ్ళడం వల్ల ఎన్నో మనం నేర్చుకుని ఎదిగి మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి, మన పిల్లలకి ఒక సలహా ఇవ్వడానికి, మన ఇంట్లో మంచిగా ఉండడానికి ఎంతో సహకరిస్తుంది అది. అందుకని మనం నిలబడాలి, పడిపోకూడదు అంటే మాత్రం సజ్జన సాంగత్యం ఉండాలి అని. మీరు అంటే పత్రిజీ చెప్పారు కదా, స్వాధ్యాయనం కూడా ప్రతి వాళ్ళు చేయాలనేసి, అంటే చాలామంది పుస్తకాలు చదవాలని, ఆధ్యాత్మిక పుస్తకాలను చదవాలని చెప్తూ ఉంటారు పత్రిజీ. అంటే తన రాసిన పుస్తకాలే కాకుండా వేరే సొసైటీలో ఉన్న పుస్తకాలు కూడా చదవాలని మన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు చెప్తూ ఉంటారు. సో మీరు ఏమేమి పుస్తకాలు చదివారు, దాంట్లోంచి మీకు నచ్చిన పుస్తకం గురించి మాకు చెప్తారా? బుక్ నుంచి నేను నేర్చుకోవాల్సింది ఉంటే ఈ బుక్ దగ్గరికి వెళ్తాను అనిపిస్తుందండి. ఆ బుక్ నక్షత్రమిత్రులు తీసుకున్నాను, కానీ కొన్నాను కానీ చదవలేదండి. అది ఎప్పుడు దాని టైం వస్తుందో అప్పుడు చదువుతానేమో అనుకుంటాను నేను. ఒక్కసారి బెంగళూరు వెళ్తూ మా అమ్మాయి వాళ్ళ ఇంటికి ఆ దారిలో తీసుకున్నానండి ఆ బుక్. ట్రైన్లో చదువుకోవడం మొదలుపెట్టాను. అందులో నా నాలెడ్జి అసలు నాది కూడా కృత్తికా నక్షత్రమే. ఆ ప్లేడియన్స్ గురించి వాళ్ళ గురించి చదువుతుంటే చాలా మంచి అనుభవం వచ్చిందండి. అసలు ఆ లోపల నుంచి వామిటింగ్ సెన్సేషన్ అవన్నీ కూడా వచ్చిందండి. ఈ బుక్ చదువుతూ నేను లోపల నుంచి మారుతున్నానని తెలుసుకున్నానండి. అట్లానే ఒకసారి నేను మా అబ్బాయి దగ్గరికి యుఎస్ వెళ్ళాను. అప్పుడు కూడా మహాపరిసత్యాలు ఏదో బుక్ చదివానండి. ఫ్లైట్లో కూర్చొని చదువుకున్నాను ఆ రోజు. అది చదువుతుంటే అసలు బాగా కనెక్ట్ అయిపోయానండి ఆ బుక్కి. అట్లా తర్వాత రామరెడ్డి గారు మానస సరోవరం బుక్ చదివానండి. యుఎస్ వెళ్ళింది అక్కడ కూర్చుని, ఇక్కడ ఈ నాలెడ్జ్ నాకు రావాల్సింది ఎందుకోను అనుకుంటానండి. అట్లా ఆ బుక్ కూడా నేను చాలా మంచి ఇష్టపడతాను ఆ బుక్ని. తర్వాత ఈ పెద్ద పెద్ద వాళ్ళే కాకుండా ఒక చిన్న మెకానిక్ గారండి, మోహన్ అని మేడం, ఒకసారి కడతాల్లో కలిశారు. ఆయన చిన్న స్టాల్ ఊరికే టేబుల్ పెట్టుకుని ఈ బుక్ 100 రూపీస్ నేనే రాశాను అని, ఆ మోహన్ గారు అనమాట. నా పేరు మోహన్, మీరు ఈ బుక్ చదివేసేసి మళ్ళీ తెచ్చి ఇచ్చారంటే నెక్స్ట్ ధ్యాన మహాచక్రంలో మీకు 100 రూపాయలు మీకు ఇచ్చేస్తాను అని చెప్పారు. ఇదేంటి ఇంత బాగా చెప్తున్నారు, నిజంగా అసలు ఆయన అంత కష్టపడి రాశారు, నిజంగా ఈయన దగ్గర బుక్ తీసుకోవాల్సింది అని చెప్పి నేను తీసుకున్నానండి. అందులో అసలు ఆయన జీవితం అంతా రాశారు ఆత్మకథలాగా. అది నాకు చాలా నచ్చిందండి. అలా కొంతమంది సీనియర్లే కాకుండా మనకి తెలియని అన్నోన్ పీపుల్గా ఉండే వాళ్ళు కూడా రాసిన ఇది పిరమిడ్ సొసైటీలో ఎంతో చిన్న ఆటల్లోనే ఎంతో జీవిత సత్యాలు ఉంటాయండి. ఆయన అది ఆ పుస్తకం నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఆ పుస్తకం కూడా నాకు చాలా ఇష్టం. అది అందరికీ ఇవ్వాలి అని అనుకుంటాను ఆ పుస్తకం మళ్ళీ దొరికితే. అంత ఇష్టం అండి. అంటే పత్రిజీ చెప్తూ ఉంటారు, ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తాము, స్వాధ్యాయం చేస్తాము, అలాగే సజ్జన సాంగత్యం చేస్తాము, అప్పుడే 4వ పాయింట్ వస్తుంది, అదేంటే ధ్యాన ప్రచారం. సో ధ్యాన ప్రచారం గురించి మీరు ఏమంటారు? ధ్యాన ప్రచారానికే మనకున్న టైం కానీ, మనకున్న ఇది కానీ, మనం టైం కల్పించుకునైనా సరే, వేరే అవకాశాన్స్ తగ్గించుకునైనా కానీ ధ్యాన ప్రచారానికే సమయం ఇవ్వాలని నాకు అనిపిస్తుంది. అయితే మొన్న ఒకసారి నాగేంద్ర గారు క్లాసులు పెట్టారు. అప్పుడు అనుకోకుండా కుసుమ మేడం మీ ఇంట్లో ఒక వారం రోజులు పెట్టించండి అని అడిగారు. అయితే మా వారు ఇంట్లో అలాంటి గమని ఒప్పుకోరు. అయితే ఆ మేడం చెప్తే ఒప్పుకున్నారు. నా లక్ అది అనమాట. అందుకని వారం రోజులు ఇంట్లో క్లాసులు పెట్టాము. చాలా హ్యాపీగా అనిపించిందండి. మాస్టర్స్ కూడా వచ్చి వారం రోజులు రోజుకొకరు చెప్పిన నాగేంద్ర సార్ పంపించారు. ఇట్లానే మళ్ళీ ఇంకా ముందుకు వెళ్ళాలని నా కోరిక అండి. ఆ రోజు ఏమైందంటేనండి, నాగేంద్ర సార్ పొద్దున్న వస్తూ ఉంటే, ఆ రోజు పొద్దున్న మిరాకిల్ లాగా ఆయన పేరు నాగేంద్ర, మా గేటు పక్కన పాము పడగ విప్పి అలా ఉండిందండి. అది ఒక మంచి
సింబాలిక్గా అనిపించి మంచి అనుభవం అనిపించింది. అంటే భయాలన్నీ పోయినాయి కదండి ఈ ధ్యానం చేయడం వల్ల. ఈ పాము వచ్చిందంటే అందరూ ఫోటో వీడియోలు తీసేస్తున్నారు. మా ఇంటి ముందు వర్క్ జరుగుతుంటే అందరూ అవన్నీ వీడియోలు తీసేసుకుంటున్నారు. పాము చంపాలన్న ఉద్దేశంతో ఉంటారేమోనని. లేదు, పాము చంపొద్దు మీరు అని చెప్పేసాను. నేను గేట్ లోపల ఇటుపక్కన ఉన్నాను, పాము గేట్ దగ్గర ఉంది, అటుపక్క బయట వాళ్ళు ఉన్నారు. చెప్తే వాళ్ళు ఊరుకున్నారు. తర్వాత లోపలికి రాబోతే పాము నాకు ఏం భయం లేకుండా కొంచెం చీపురితో ఇట్లా అడ్డం ఇలా అన్నా, అది వెళ్ళిపోయింది, పక్క అటువైపు వెళ్ళిపోయింది రోడ్డు మీదకి. అంత ధైర్యం వచ్చిందంటే నిజంగా ధ్యానం వల్లే కదండి. ధ్యానం లేకపోతే మనం ఈ విషయం అసలు తెలుసుకోలేం కదా. పాము కూడా ధ్యానం చేస్తుంది అని నాకు లోపలే తెలుసు, కానీ అక్కడ చెప్తే అందరూ రిసీవ్ చేసుకోరు కదా అని నేను చెప్పలేదు. చంపొద్దు అని చెప్తే చంపలేదు అనమాట. ఒకసారి అలాగే మెడిటేషన్ వేరే వాళ్ళ ఇంట్లో పెడితే, వాళ్ళ ఇంట్లో చేస్తూ ఉంటే కూడా పాము వచ్చింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఇంకా బాగా ధ్యానంలో లేరు అనమాట. భయపడ్డారు. పాము వచ్చేసింది అని కంగారు పడుతున్నారు. లేదు, పాములు అలా వస్తుంటే మీరు కంగారు పడొద్దు అని చెప్పానండి. పాములు కూడా ధ్యానం చేస్తాయి, అసలు భయపడొద్దు అంటే అప్పుడు అలా ఆగారనమాట. అంటే మన ఇన్ని జంతువులని అన్నిటిని ప్రేమించడము, ఇవన్నిటిని కూడా ఈ పిఎస్ఎస్ఎంలో ఇంత అద్భుతంగా నేర్చుకుని ఇంత అద్భుతంగా అన్ని విషయాలు తెలుసుకుంటున్నామండి. నైస్, చాలా అద్భుతంగా మీ అనుభవాలు చెప్తున్నారు. సార్, ఇది పిరమిడ్ శక్తి గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. అంచేతే మన సొసైటీ పేరు కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అని పెట్టడం జరిగింది. సో పిరమిడ్స్ అంటే ఏంటి, మీరు అర్థం చేసుకున్న ఈ పిరమిడ్ ఎనర్జీ గురించి చెప్తారా? పిరమిడ్లో కూర్చుంటే ధ్యానం బాగా కుదురుతుంది అని తెలుసు. ఓకే, అంటే మీరు ఐ పిరమిడ్స్ ఎప్పుడైనా వాడారా? ఐ పిరమిడ్స్, నీ పిరమిడ్స్ ఉంటాయి, వాటర్ మీద పెట్టడానికి, టంబ్లర్ మీద పెట్టడానికి ఈ పిరమిడ్స్ కూడా ఉంటాయి. సో అంచేత ఈ పిరమిడ్స్ అన్ని వాడితే కనుక దాన్ని, అంటే ఇప్పుడు కాళ్ళకి కట్టుకుంటే కనుక మోకాలు నొప్పి వస్తే మోకాలు నొప్పి తగ్గడానికి నీ పిరమిడ్స్ వాడతారు. అలాగే కళ్ళకి స్ట్రెయిన్ అది ఎక్కువ ఉంటే కనుక ఐ పిరమిడ్స్ వాడతారు. తర్వాత పిరమిడ్ క్యాప్స్ వాడతారు. సో ఆ విధంగా వాడతారు. సో మీ ఇంట్లో అయినా హ్యాంగింగ్ పిరమిడ్స్ అలాంటిది అయినా వాడతారా మీరు ధ్యానం చేసినప్పుడు? వాడతాను. నేను రోజు ఒక పిరమిడ్ కొనుక్కున్నాను, సింగిల్ సీట్ పిరమిడ్. దాంట్లోనే కూర్చొని ధ్యానం చేస్తాను. దాంట్లో కూర్చొని ధ్యానం చేస్తే మీ వచ్చే అనుభవాలు ఏంటి చెప్తారా? పెద్దగా ఏమి ఉండవండి నాకు. అంటే సైలెంట్ స్టేట్లో ఉంటారా? పెద్దగా ఏమి ఉండదు. ఒక మెర్కాబా పిరమిడ్ కూడా తీసుకున్నాను. ఆ మెర్కాబా పట్టుకుని చేయమని చెప్పారు సురేష్ గారు. అట్లా చేస్తూ ఉంటాను. మెర్కాబా ఇట్లా పట్టుకుని చేయండి అన్నారు, అట్లా చేస్తుంటాను మెర్కాబా. కానీ నాకు ఇంట్లో కంట కడతాల్ పిరమిడ్లో అక్కడ చేసినప్పుడు బెంగళూరు పిరమిడ్లో కూడా వెళ్ళానండి, నేను చేశాను. అక్కడైతే నేను కంటిన్యూగా ఎక్కువసేపు అసలు ధ్యానం కూర్చున్నట్టే తెలియకుండా 3 hours అయినా 4 hours అయినా కూర్చోగలుగుతాను. ఓకే, వెరీ గుడ్. అంటే కింగ్స్ ఛాంబర్లో కూర్చున్నారు మీరు? ఓ వెరీ. ఎక్కడైనా కింద కూర్చున్నా కూడా మంచి ఎక్కువసేపు ఉండగలుగుతున్నాను. సో ఇంకా కడతాల్ పిరమిడ్ కూడా వెళ్ళారు కదా, అక్కడ మీకు కలిగిన అనుభవాలు ఏంటి? బెంగళూరు పిరమిడ్లో కూర్చున్నప్పుడు నాకు మంచిగా హాస్టల్ ట్రావెల్ లాగా ఇలా అనిపించిందండి. కడతాల్లో ఏం అనుభవం రావట్లేదు కదా ఇది అనుకున్నాను. కానీ ఎప్పుడు పిరమిడ్ని సార్ బాగా చెప్తుంటారు కదా, తక్కువ చేసుకోకూడదు అనుకున్నాను. అయితే నేను అక్కడ ఏదైతే అనుకున్నానో, నాకు ఉన్న ప్రాబ్లం ఏదైతే ఉందో ఇంట్లో నాకు, అక్కడ ఒక 3 days ఉండి వచ్చిన తర్వాత కదిలిందండి ఆ ప్రాబ్లం, రిమూవ్ అయిపోయే దిశగా కదిలింది. ఇదేంటి మిరాకిల్ లాగా నిజంగా మన కర్మలు పోతాయా ఈ పిరమిడ్కి వెళ్తేని అని ఒక చాలా ఇదయింది నాకు. మనం అక్కడికి వెళ్ళినప్పుడు హిమాలయాల నుంచి ఒక యోగి వచ్చారండి కడతాల్ పిరమిడ్లో ఉండగా. దామోదర్ రెడ్డి గారు వచ్చి అన్నారు, అమ్మ ఒక గురువుగారు వచ్చారమ్మా, మీరు ఒకసారి నమస్కారం చేసుకుని వెళ్ళండి అన్నారు. మంచిది అన్నారు. అంటే మేము 3 friends వెళ్ళామండి. అక్కడ వెళ్ళి అందరూ నమస్కారం పెట్టుకున్నాం. అమ్మ ఎవరో గురువులు అంట, మన సార్కే ఆయన ఒకప్పుడు దీక్ష ఇచ్చారంట, బద్రీ సార్కే. అంత మంచి గురువులు ఆయన వేరే అసలు ఫ్రీక్వెన్సీలో ఉంటారు, మీకు ఆయన మాట్లాడేది గమ్మున అర్థం చేసుకోలేరు కూడా మీరు అని చెప్పారు. అయినా కూడా నేను ఆయనతో మాట్లాడగలిగానండి. నాకు అది జీవితంలో ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఆయన కొంచెం మాట్లాడగా ఆయన ఏం చెప్తున్నారో అర్థమైంది. తర్వాత ఆయన ధ్యానం చేద్దాం రెండమ్మా పిరమిడ్లో, కానీ మేము ఈవినింగ్ కూడా అక్కడే ఉన్నాము. ఆయనతో పాటు వెళ్ళి మేము కూడా ధ్యానం చేసాము. అట్లా ఒక 2 రోజులు ఉన్నాము. కొంచెం ఒక నైట్ కూడా ఆయనతో ఉండి ఆమె పక్కన కూర్చుని ధ్యానం చేసామండి. అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఆ రోజు నాకు. ఇప్పుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను మా అమ్మాయి అదే అనుకుంటామండి, ఎక్కడికి వెళ్ళినా మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువ పొందుతున్నాము. మనం ఎంత పెడితే అదే 10 వస్తుందంటారు చూడండి. మన ఎఫర్ట్ ఎంత పెడుతున్నామో దానికి 10 ఇక్కడ శక్తి మాత్రం పిరమిడ్ సొసైటీలో వస్తుందండి. నాకు అది చాలా అనుభవం అయ్యింది ఆ విషయం.
సో మరి పత్రిజీని మీరు ఎప్పుడైనా కలిసారా? అంటే ఈ 10 ఇయర్స్ యొక్క సుదీర్ఘ ప్రయాణంలో సో కలిసినప్పుడు ఎలా అనిపించింది? ఆయనతో కలిసిన మీ అనుభవాలు చెప్పండి. ఫస్ట్ టైము కలిసినప్పుడేమో ఎవరో గురువులే అందరూ అలాగే కాళ్ళు అయి మొక్కుతూ ఉంటారు అన్నట్టుగా నేను పత్రిజీ అనుకుని వెళ్ళాను, ధ్యానం చేస్తున్నాను మొదలుపెట్టాను. అయినా కానీ ఆ కాళ్ళు అయి పట్టుకోవడం అది నాకు నచ్చలేదు. ఆయన రూమ్లో ఉంటే నాకు మెడిటేషన్ నేర్పిన నిర్మల మేడం వాళ్ళు వెళ్ళి కాళ్ళు అయి నొక్కుతున్నారండి. నేను ఒకసారి చూసేసి లోపలికి వెళ్ళిపోయి నేను కూడా ఏదో ఇలా కొద్దిగా అంత నమ్మకంగా లేదు, ఏదో కొంచెం కాళ్ళు పట్టుకోవడానికి కూడా దగ్గర ప్లేస్ లేదు. బయటకు వచ్చేసి గుమ్మం దగ్గర నుంచి ఈవిడ బయటకు వచ్చేస్తే వెళ్ళిపోవచ్చు, నా ఫ్రెండ్ కదా వచ్చేస్తే బాగుండు అని ఇలా తొంగి చూస్తున్నా. వెంటనే సారు గుమ్మం వంక నా వంక చూశారండి, కళ్ళల్లో కళ్ళు పెట్టి. నాకు ఆశ్చర్యం వేసింది అనమాట. అట్లా ఇవన్నీ జస్ట్ ఇలాంటి ఫార్మాలిటీలు అవసరమా అని ఒక ఫీలింగ్లో ఉన్నానండి. అప్పుడే నేను ధ్యానంలోకి వచ్చాను. నాకు అందుకని అవన్నీ అందుకే తెలియదు అనమాట. తెలియక అంటే చూస్తే ఓహో సార్ ఇలా చూస్తారు, సార్తో మనం కనెక్ట్ అవుతాము అని తర్వాత ఎవరో చెప్తే తెలిసిందండి. సార్ వెనక్కి తీసి ఓహో వెళ్ళిపోతున్నావా అన్నట్టు ఇలా చూసారండి. ఆ తర్వాత కూడా మళ్ళీ వచ్చి అందరికీ షేక్ హ్యాండ్ అది ఇస్తున్నారు లైన్లో. ఒకసారి ఇచ్చేసాను. మళ్ళీ ఎక్కడో కలిస్తే మళ్ళీ ఇంకో చోట అందరూ మళ్ళీ వెళ్ళిపోయి షేక్ హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. అబ్బా ఇంత ఫార్మాలిటీస్ ఏంటి గురువు అంటే మనం మనసులో ఉంచుకోవాలి, ఆయన చెప్పిన పదాలు పట్టుకోవాలి, కానీ ఇలాంటి ఫార్మాలిటీస్ ఎక్కువ పట్టించుకోకూడదు అని నా ఉద్దేశం. అందుకని నేను పట్టించుకోకుండా అలా వదిలేస్తే సార్ మళ్ళీ నా వంక కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసారండి. అది నాకు ఒక ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఎప్పుడు కూడా ఇంకా అసలు అంత ధ్యానం ఎక్కువ చేయడం వల్ల ఆ ప్యూర్గా ఉండి ఫేస్ నాకు ఎక్కువ కాంటాక్ట్ లేదు, మాట్లాడలేను. నేను ఎక్కువ ధ్యానం క్లాసులు ఏం నడపట్లేదు కదా అని ఒక గిల్టీ ఫీలింగ్ తోటి నేను సార్ దగ్గరికి వెళ్ళి కలవాలంటే కొంచెం భయపడేదాన్ని. దూరం నుంచి చూసుకొని ఆనందపడేదాన్ని అనమాట. అది ఆయన ప్యూర్గా ఎంత ప్యూర్గా ఉన్నారు, అబ్బా పత్రిజీ ఫేస్ అంటే అది అంత ప్యూరిటీగా ఉందని అలా చూస్తూ ఉండేదాన్ని. ఈ గురువుగారు వచ్చినప్పుడు వెళ్ళాం కదండి మేము ఒకసారి పిరమిడ్కి అని చెప్పాను. అప్పుడు పత్రిజీని కలిసాను. అందరూ మీరు సార్తో మాట్లాడండి అని ఒక రూమ్లో సార్ కూర్చుంటే అందరినీ కొత్తగా వచ్చిన వాళ్ళని పంపించారు. అట్లా వెళ్ళాము. కానీ సార్ ఏం మాట్లాడలేదు. కానీ ప్రీతంగా అలా ఎనర్జీ ఫ్లోటేషన్ అయిపోయిందండి. ఒక గంట వరకు అసలు ఆయన కలిసి వెళ్ళిన తర్వాత ఆయన మీరు ఏంటి అన్నారు, ఇలా వచ్చాము అని చెప్పాము అంతే. ఆయన ఏమి సజెషన్ కానీ ఏం కానీ ఇవ్వలేదు. అట్లానే కూర్చుని ధ్యానంలోకి వెళ్ళిపోయాము. ఎంతసేపు అయినా అంత ఎనర్జీ ఫ్లోటేషన్ అండి, లేవలేకపోయాము. తర్వాత మళ్ళీ ఒకసారి సార్ని కలిసినప్పుడు చెప్పాను, సార్ మీరు మా నాన్నగారు లాగా ఉన్నారండి, సేమ్ మీ ఫేస్ కూడా అలాగే ఉందని ధైర్యంగా చెప్పేశానండి. చెప్పేస్తే ఆయన అన్నారు. అంతే, విన్నారు, ఏం చెప్పలేదు, విన్నారు అంతే. సేమ్ బట్టతల అంతా అలాగే ఉంటుందండి, బొగ్గలు అన్నీ మా డాడీ వేస్తే గుర్తొచ్చింది ఆయన నాకు. మీరు మా నాన్నగారిలాగే ఉన్నారండి అని చెప్పేసాను ధైర్యం చేసి. వేస్తే ఓకే అని విన్నారనమాట. అదే నా అనుభవాలు అవేనండి. చిన్న అనుభవాలైనా పత్రిజీతో మాట్లాడేశాననే ఒక మంచి ఫీలింగ్ అవి. అంటే ఈ పత్రిజీ ధ్యాన మహాయాగాలు ప్రతి ఏటా డిసెంబర్లో 21 నుంచి 31 వరకు మనకి జరుగుతూ ఉంటాయి. సో అవి ఎప్పుడైనా అటెండ్ అయ్యారా? అటెండ్ అవుతే మీ యొక్క అనుభవాలు ఏంటి? అంటే ఎన్ని రోజులు అటెండ్ అయ్యారు, ఎలా అనిపించింది మీకు? అంటే మామూలుగా వెళ్ళి కడతాలు విజిట్ చేయడం ప్లస్ అంటే ధ్యాన మహాయాగంలో లేదా ధ్యాన మహాచక్రాల్లో కడతాలు వేరేగా ఉంటుంది. సో అంటే మీరు అక్కడ ఏం ఎక్స్పీరియన్స్ చేశారు? అంటే మొదట్లో ఊరికే ఎప్పుడన్నా 1 రోజు 2 రోజులు అట్లానే ఉండేవాళ్ళం, ఎక్కువ రోజులు ఉండలేదు. అక్కడ ఏమైనా క్లాసులు కూడా ఒకసారి స్వర్ణలత మేడం క్లాసులు, ఒకసారి ఇంకా వేరే క్లాసులు కూడా అటెండ్ అయ్యామండి. అవి కాకుండా మామూలుగా తర్వాత ఏమైందంటే మాకు చాలా సంతోషం కలిగించే విషయం ఏంటంటే మా మనవరాలు ఈ మధ్యన కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటుంది. ధ్యాన మహాయాగంలో స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తుంది. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. అట్లా ఓకే, మన ఫ్యామిలీ కూడా మంచిగా ఇలా ధ్యానం చేస్తూ అంత ముందుకెళ్తూ ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ కదా అని వీళ్ళు మన ఫ్యామిలీ కూడా స్టేజ్ మీద చేయగలుగుతున్నారు, ఇక్కడ ఇంత ఎనర్జీ ఉంటుంది అలాంటి ప్లేస్లో చేయగలుగుతున్నారని చాలా హ్యాపీగా ఉంది. విశ్వ ఈశ్వర్ దగ్గర వాళ్ళు నేర్చుకుంటున్నారు, ట్రైనింగ్ అవుతుంది మా అమ్మ మనరాలు. అందుకని అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా మంచి మాస్టర్స్ కూడా ఉండటము, వాళ్ళ రూమ్లో ఉండటము అట్లా చేస్తుంటే చాలా హ్యాపీగా. అంటే చాలామంది అంటూ ఉంటారు అన్నమాట, అంటే ఈ ధ్యానం చేసే వాళ్ళందరూ ధ్యానం చేయాలంటే కనుక ఎంతో వయసు ఉంటే అలాంటి వాళ్ళే ధ్యానం చేయాలి, చిన్నప్పటి నుంచి ధ్యానం చేయాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటారు. కానీ పత్రిజీ ఏమంటారంటే కనుక చిన్నప్పటి నుంచి ధ్యానం చెప్తే కనుక పిల్లాడికి
అంటే చిన్నపిల్లల వయసులో ఉన్నప్పుడు చెప్తే వాళ్ళు ఎంతో జ్ఞానం వస్తుంది. ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా ఎంతో స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. సో అంచేత చిన్నపిల్లలకి ధ్యానం చెప్పడం వల్ల మనకి కలిగే లాభాలు ఏంటంటారు? చిన్నప్పటి నుంచే ధ్యానం చెప్తాను. వాళ్ళ పనిలో వాళ్ళు సిస్టమేటిక్గా చేసుకోగలిగి వాళ్ళు కూడా ఈ మధ్యన ఫోన్లో ఎక్కువ చూసేస్తున్నారు కదండి. ఆ అట్రాక్షన్లు అవి తగ్గించుకుని అనవసరం విషయాల మీద దృష్టి కేంద్రీకరించకుండా ఉండగలుగుతారని నాకు బాగా అనిపిస్తుందండి. అందుకే మా మనవరాలతో కూడా రోజు ధ్యానం చేయించడానికి కూర్చోబెడుతూ ఉంటాను అనమాట. ఒక 12 ఇయర్స్ ఆమెకు ఇప్పుడు. ఇంకా ముందు నుంచి 2-3 ఏళ్ళ ముందు నుంచి కూడా కూర్చోబెడుతూ ఉంటాం. వాళ్ళు మైండ్ డైవర్ట్ అవ్వకుండా అనవసరంగా ఊరికే మేకప్లు కానీ ఇలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు అనమాట అమ్మాయిలు. అబ్బాయిలు ఏమో ఫ్రెండ్స్ తోటి అలా వేరే ఆటలు కానీ ఇలా వెళ్ళిపోతారు కదా. ఒక సిస్టమేటిక్గా ఒక లైఫ్ అనేది అలవాటు అవ్వాలంటే ముందు మెడిటేషన్ చేయాలి. అందుకని వాళ్ళకి ఈ వయసులో ముందు మెడిటేషన్ నేర్చేసుకుంటే వాళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళు రాణిస్తారు ఏ ఫీల్డ్లో అయినా అని నాకు చాలా మంచిగా ఉపయోగపడుతుందండి వాళ్ళకి. ఇప్పుడు డ్యాన్స్ నేర్చుకుంటుంది కదండి, ఆ డ్యాన్స్కే కాదు చదువులో కాన్సన్ట్రేషన్కే కాదు అన్ని విషయాలకి వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందండి ధ్యానం ఈ వయసులో నేర్చుకోవడం వల్ల. అంటే పత్రిజీ అంటూ ఉంటారు కదా, ధ్యానం చేసే వాళ్ళే పరిపాలకుల కింద అవ్వాలి అనేసి అంటూ ఉంటారు. అంచేతే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో మీకేమనిపిస్తుంది అంటే ఈ పిరమిడ్ పార్టీ ద్వారా మరి పత్రిజీ ఈ ప్రపంచానికి లేకపోతే ఈ దేశానికి ఎటువంటి మెసేజ్ ఇద్దామని అనుకుంటారు? అవునండి, అది 100% 100% నిజం. ఎప్పుడైనా సరే ధ్యానం చేసే వాళ్ళే పాలించాలి. ఎప్పటికైనా మన సొసైటీలోంచి మనం ఎమ్మెల్యేల కింద నెగ్గి బాగా ముందుకు వస్తామని నాకు అదొక కల ఉంది. రావాలి కూడా. మోడీ గారు పాలన అంటే కూడా నాకు ఇష్టం. ఆయన కూడా యోగా ధ్యానం కూడా చేస్తారు కదా. అందుకని అట్లా ఒక మంచి పరిపాలన దక్షత ఉండాలంటే మనకి ధ్యానం అనేది కంపల్సరీగా ఉండాలి. వాళ్ళు పాలిస్తేనే బెనిఫిట్స్ అనేది మొత్తం రామరాజ్యం వస్తుంది అని. అంటే మరి మోదీ గారు వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ యోగా డే లాంటివి కూడా రావడం జరిగింది. సో అంచేత ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే కూడా వస్తే బాగుంటుంది అనేసి మీరు అనుకుంటారు? అనుకుంటామండి. పత్రిజీ బర్త్డే రోజున ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే కింద మనం ప్రకటించాలని మీకు అనిపిస్తుందా? మీ ఒక భావాలు ఏంటి ఆ విషయం పైన? అది యోగా అంటే యోగము అనేది అందరికీ అర్థమవుక యోగా చేస్తున్నారు. మరి యోగము అంటే ధ్యానమే కదండి. యోగము అంటే కలియక అంటే మన మనసు శరీరము ఆత్మ అన్ని కలపడమే కదా యోగము. ఎంతో చిన్నప్పటి నుంచి మీ జీవితంలో ఎంతో మంది గురువులు తారసపడ్డారు. సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకునే మీకు అవకాశం దొరికితే మీరు ఎలా వ్యక్తం చేస్తారు? అంటే వాళ్ళ చెప్పిన మాటల్ని ప్రచారం చేయడం ద్వారా కొన్ని కొటేషన్స్ మనం బాగా గుర్తుపెట్టుకుంటాం కదండి, గురువులు ఇచ్చినవి. ఈ మాట నేను మారినప్పుడల్లా ప్రతిరోజు ప్రతి క్షణం నేను పత్రిజీ పరిచయం కాకముందు ఋషి ప్రభాకర్జీ ఈ విషయం చెప్పారు, ఈ విషయం చెప్పారు, ఈ విషయం చెప్పారు అని తలుచుకుంటూ మన్నం చేసుకుంటూ ఆ పాయింట్ ద్వారా నేను ఎలా మారానో చెక్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఆయన సెల్ఫ్ అబ్జర్వేషన్ ఇవన్నీ చెప్పేవారు. ఆ పాయింట్లు అవన్నీ గుర్తుపెట్టుకుని ఋషి ప్రభాకర్జీ ఇలా చెప్పారు అనుకుంటూ ఉండేదానండి. దాన్ని మనం అందరికీ పరిచయం చేయాలి. దాని ద్వారా మనం కృతజ్ఞత తెలియజేస్తాం. ఇప్పుడు పత్రిజీ చెప్పింది అందరూ ఇంత బాగా దాన్ని క్యాచ్ చేసి పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్ రావాలని ఇలా ర్యాలీలు ఇవన్నీ చేసి మనము ఇవన్నీ చేస్తున్నాం కదండి. దీని ద్వారా మనం కూడా ఆయన చెప్పిన మాటల్ని అంత బాగా సక్సెస్ఫుల్గా ఆచరణలో పెట్టడం ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. పత్రిజీ ఈ వరకు భౌతికంగా ఉండేవారు, అందరితో కలిసేవారు, మన ఎన్నో కార్యక్రమాలను మనం లైవ్గా చూసేవాళ్ళం, ప్రత్యక్షంగా ఆయనతో కలిసేవాళ్ళం. కానీ 2022లో ఆయన బాడీ వికెట్ చేసడం జరిగింది. సో అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ మీకైనా తెలుస్తుందా? ఆయన ఫస్ట్లో కొంచెము ఫీలింగ్ అనిపించిందండి, అయ్యో పత్రిజీ లేరు కదా అని. ఆ తర్వాత ఆయన వాక్కుల్ని అందరూ ఆచరణలో పెట్టి ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఆ ఫీలింగ్ ఇంకా లేదండి, వెళ్ళిపోయింది. అందరూ అసలు ఇప్పుడు శోభా మేడం గారు పిరమిడ్లు కట్టిస్తున్నారు, అది ఆవిడలో ఒక పత్రిజీని చూస్తాము, మీలో ఒక పత్రిజీని చూస్తాము. అందరూ ఆయన మాటల్ని అంతలా ఆచరణలో పెట్టి ఆయన ఉన్నప్పుడు కంటే ఎక్కువగా మూమెంట్ని ముందుకు తీసుకెళ్తుంటే ఆ లోటు అనేది అసలు లేనే లేదండి. ఇంత ఎనర్జీ ఆ పత్రిజీ అని ఇంకా అసలు ఆశ్చర్యం అవుతుందండి. ఇంత గొప్ప శక్తి నేను చూడగలుగుతున్నాను.
చాలా ఆనందంగా ఉంది. ఇంత శాకాహార ర్యాలీలు కూడా 2 పార్టిసిపేట్ చేశానండి. అంటే ఈ శాకాహార ర్యాలీ చేస్తుంటే మరి జనంలో ఎటువంటి మార్పు వస్తుందంటారు? మనం అనుకున్నది అట్లా మనం డంక బాజాయించి చెప్పగలుగుతుంటే ఉమ్, ఆ యూనివర్స్ దాన్ని అమలు చేస్తుంది అని అనిపిస్తుందండి. ఉమ్. అది జనాల్లో కూడా వింటే తప్పకుండా మార్పు వస్తుంది. ఒకసారి కాకపోతే ఒకసారైనా ఒకసారైనా మార్పు వాళ్ళ చైతన్యంలో మార్పు వస్తుందంటారు. వస్తుందండి. వెరీ గుడ్. ఉమ్. అంటే ఇప్పుడు మనం చూడండి, పత్రిజీ ఒక సందేశాలన్నీ కూడా మన పిఎంసి ఛానల్ ద్వారా అందరికీ టెలికాస్ట్ చేస్తున్నాం. సో ఈ పిఎంసి అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ లేదా పత్రిజీ మెడిటేషన్ ఛానల్ అనేది మనం పెట్టడం జరిగింది. ఈ పెట్టడం ద్వారా మీరు పత్రిజీ యొక్క సందేశాలు మరి ఎంతో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క సందేశాలన్నీ కూడా మనం ఈ ప్రపంచానందరికీ కూడా చూపించగలుగుతున్నాం. ఇవాళ కనీసం 150 దేశాల్లో ఈ పిఎంసి ఛానల్ వెళ్ళడం జరుగుతుంది. సో పిఎంసి ఛానల్ గురించి మీరేం చెప్తారు? పిఎంసి ఛానల్ వచ్చిన తర్వాత అందరికీ చాలా మెడిటేషన్ పత్రిజీ గురించి బాగా తెలిసిందండి. అందరూ ఎక్కడికన్నా వెళ్ళినా పాంప్లెట్లు పంచిపెట్టినప్పుడు కూడా చూసామండి తెలుసండి అంటున్నారు. ఇంకా కొంచెం బాగా క్లాసులు పెట్టుకుంటే వాళ్ళ దగ్గరలో ఉన్న క్లాసులు జరుగుతుంటే వస్తున్నారు కూడా. ఎక్కడుందో యూట్యూబ్లో సెర్చ్ చేసి కూడా వస్తున్నారండి. చాలా మంది వస్తున్నారు అలాగా, ఎక్కడన్నా మెడిటేషన్ సెంటర్ ఉంటే. ఇది పిఎంసి ఛానల్ చేసి కృషి చాలా అద్భుతం అండి, అమోఘమైంది. అలా చేయడం వల్ల మనం అసలు అన్ని మెడిటేషన్ల కంటే పిరమిడ్ మెడిటేషన్ ఎక్కడన్నా ఈజీగా ఎవరన్నా తొందరగా నేర్చుకోవడానికి వీలుగా ఉందండి. వచ్చేది మనకి లాభం అమోఘంగా అద్భుతంగా ఉందండి. అంటే మన యోగా ఇవన్నీ కాదు కదా ఎక్కువ చేయాల్సింది, ఓన్లీ ధ్యానం వల్ల మనం లోపల నుంచి మారగలుగుతాం. కాబట్టి ధ్యానం ఒక్కటే చెప్పారు పత్రిజీ, అదొక్కటి ప్రచారం చేసి ఈ ఛానల్ పిరమిడ్ మెడిటేషన్ ఛానలేనండి. వేరే విషయాలు అందరూ చెప్తారు కానీ ఓన్లీ ధ్యానం గురించి, ధ్యానం వల్ల జరిగే అద్భుతాల గురించి మన పిఎంసిలో ఇంత గొప్పగా ప్రతి ఇంటర్వ్యూలు చేస్తూ రాత్రులు పగలు నిద్ర లేకుండా పగలనక ఇంత కృషి చేస్తున్నారు మీరందరూ. అంటే చాలా ముందుకు వెళ్తోందండి. దానికి ఏదో ఒక సహాయ సహకారాలు అందించాలని మేమేదో ఉడతా భక్తిగా కొద్దిగా చేస్తూ ఉంటాము. ధన సాయమో ఏదో మాకు కుదిరింది అట్లా చేస్తున్నాం. కానీ చాలా పిఎంసి కృషి చాలా అద్భుతం. సో ఇవాళ మీరు పిఎంసి ఈ ఆర్గనైజ్ చేస్తున్న ఈ యొక్క సెషన్లో మీరు పాల్పంచుకుంటున్నారు, మీ యొక్క అనుభవాలని షేర్ చేస్తున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది లైవ్లో? చాలా చాలా బాగా అనిపిస్తుందండి. నేను చెప్పగలుగుతున్నాను. అసలు మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు కానీ నేను ఎప్పుడైనా ఇలాగ అసలు కూర్చొని చెప్పగలుగుతానని అనుకోలేదు. ఓకే, ఇలా చెప్పడం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. సో ఇవాళ మనం స్పిరిచువల్ జర్నీ అనే ఈ ఎపిసోడ్లో మీ యొక్క అనుభవాలు ఎంతో చక్కగా విన్నాం. సో మీరు మా పిఎంసి ప్రేక్షకులకి ఈ స్పిరిచువల్ జర్నీ అన్న ఈ ఎపిసోడ్లో ఇచ్చే మీ సందేశం ఏంటి? అంటే స్పిరిచువల్ జర్నీ అంటే నిజంగానే పేరుకి తగ్గట్టుగా మనతో మనం కలవటం అండి. ఇది ధ్యానం ద్వారా నాకు సాధ్యమైంది. అందరూ ఇది నేర్చుకుని అందరూ ఒక ఎక్స్పీరియన్స్ చేయాలని, దీన్ని అందరూ ఆ జీవితాల్లో అనుభవంలోకి తెచ్చుకుని చక్కగా అన్ని లాభాలు పొందాలి ధ్యానం చేసి. మరి ఎంతో అద్భుతంగా మీ యొక్క స్పిరిచువల్ జర్నీలో ఎన్నో కాన్సెప్ట్స్ గురించి మీరు చెప్పడం జరిగింది. ఎన్నో ప్రశ్నలకి సమాధానం చక్కగా చెప్పారు. చాలా లుప్తంగా, చాలా టు ద పాయింట్ చెప్పారు. సో ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాల్టి స్పిరిచువల్ జర్నీ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.